హాయ్ ఎవ్రీవన్, నేను మీ చైతన్య. వెల్కమ్ టు చైతన్య రెడ్డిస్ కిచెన్. ఈరోజు మనం పచ్చి రొయ్యలు ప్రాన్స్ పికిల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపెట్టబోతున్నాను. 1/2 కేజీ పచ్చి రొయ్యలను తీసుకొని ముందుగా రొయ్యల క్లీనింగ్ కోసం ఒక టూత్ పిక్ని కానీ మరేదైనా పిన్ని కానీ తీసుకొని ప్రాన్స్లో ఒక బ్లాక్ లేయర్ని రిమూవ్ చేసుకోవాలి. చాలామంది తెలియక అలానే ప్రిపేర్ చేస్తారు. అలా ప్రిపేర్ చేస్తే సరిగ్గా క్లీన్ అవ్వక తినేటప్పుడు స్మెల్ వస్తుంది. అది కాక పికిల్ చేసిన కర్రీ చేసిన ఆ లేయర్ అలా బ్లాక్గా కనపడుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో పచ్చి రొయ్యలను వేసి సాల్ట్ అండ్ పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది పచ్చళ్ళలా కాకుండా ఫ్రైలా కూడా తినేయొచ్చు. పికిల్ అయితే వేయాల్సిన దానికంటే కారం 2 స్పూన్స్ అండ్ సాల్ట్ 1 స్పూన్ వేసుకొని ఒక నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. ఫ్రై అయితే సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఆ ప్యాన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేయాలి. అలా కాకుండా ప్యాన్ హీట్ అయ్యాక ప్రాన్స్ వేస్తే ప్యాన్కి అతుక్కుంటాయి. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో 6 to 8 మినిట్స్ పడుతుంది అందులోని వాటర్ మొత్తం డిజాల్వ్ అయిపోయి కుక్ అవ్వడానికి. చూడండి, ప్రాన్స్లో వాటర్ మొత్తం వచ్చి ప్రాన్స్ బాగా 80% ఇక్కడే కుక్ అవుతుంది. వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే ప్యాన్కి అతుక్కొని ఈవెన్గా కుక్ అవ్వవు. ఇలా వాటర్ మొత్తం డిజాల్వ్ అయిపోవాలి. ఇలా ఫ్రై చేసిన వాటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. గోంగూరలో కానీ చింత చిగురులో కానీ ఏ విధంగానైనా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ప్యాన్ని పక్కకు పెట్టేసి ఇంకో ప్యాన్ని తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయ్యాక పచ్చి రొయ్యల్ని అందులో వేసుకోవాలి. మీరు కావాలంటే రొయ్యల్ని 2 బ్యాచెస్ కింద వేసుకోండి. ఈ రొయ్యలన్నిటినీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఈవెన్గా కుక్ అయ్యేటట్లు చూడాలి. ఎక్కువగా ఫ్రై అయితే తినేటప్పుడు గట్టిగా ఉంటాయి. ప్రాన్స్ ఫ్రై అయ్యాక అన్నీ తీసి పక్కన పెట్టేయాలి. అదే ప్యాన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కర్రీలో కంటే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. పేస్ట్ ఫ్రై అయ్యాక 2 స్పూన్స్ కారం అండ్ 1 స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. గరం మసాలా వేస్తే సరిపోతుంది. 1 మినిట్ అంతా వేయించి ఫ్రై చేసిన ప్రాన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే పచ్చి రొయ్యల ఫ్రై రెడీ. ఇలాంటి సింపుల్ కుకింగ్ వీడియోస్ కోసం చైతూ రెడ్డిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.